వెలుగు మన జీవితంలో ఏ వెలుగైనప్పటికీ ఏ వెలుగు అయినప్పటికీ మన జీవితంలో ఎందుకు అంత ప్రాముఖ్యమైంది వెలుగు, లైట్ చెప్తారా? పర్వాలా, చీకటిని అన్మ్యూట్ తొలగిస్తుంది. చేసుకొని చెప్పండి. మన జీవితం అమ్మా చెప్పండి. మనం చీకటి చీకటిలో బ్రతకలేం కనుకండి. యా, చీకట్లో బ్రతకలేము గనక మనకి లైట్ అనేది చాలా అవసరం. లైట్ లేకపోతే ఏమవుతుంది? మనం మన పనులు చేసుకోలేము. మన జీవితం ఒక అంధకారంలో ఉన్నట్టుంటది కదా. సో లైట్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనకి లైట్ అనేది చాలా చాలా అవసరం. సో లైట్ దేవుడు అన్న విషయాన్ని చెప్తా ఉంది బైబిల్. గాడ్ ఇస్ లైట్ అన్న విషయాన్ని ఉంది. దేవుడు 3 రకాలుగా ఆ వెలుగుని మనకి ఇచ్చాడన్నమాట. 3 రకాల ఎక్స్ప్రెషన్స్ లో మనకి ఆ వెలుగుని ఇచ్చాడన్నమాట. ఫస్ట్ ది క్రియేషన్ లైట్. లెట్ దే బి లైట్. వెలుగు అన్నప్పుడు దేవుడు మాటతో ఈ యొక్క క్రియేషన్ చేశాడు, అవునా? సో లెట్ దే బి లైట్, వెలుగు కలుగుగాక అనగానే ఆయన నోటి మాటలో నుంచి వచ్చిన స్వరాన్ని బట్టి అక్కడ వెలుగు ఏర్పడింది. సో సమస్తాన్ని ఆయన నోటి మాటతో చేశాడు. కానీ ఎంత బ్యూటీ అంటే లెట్ దే బి మ్యాన్ అనొచ్చు, ఆయన లెట్ దే బి ఉమెన్ అనొచ్చు, పురుషుడు కలుగుగాక, మనిషి కలుగుగాక అనొచ్చు. ఆయనకి అసాధ్యమైన నోటి మాట. Your voice is not audible. అన్న your voice audible is గా లేదు. not clear గా లేదండి. క్లియర్ గా లేదు. తమ్ముడు సిగ్నల్ ఉందా నీ ఫోన్లో? అప్పుడు పర్వాలేదా నా వాయిస్? ఓకే ఓకే అన్న. హలో, ఓకే అన్న. అంతే. ఓకే 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 థ్యాంక్ యూ. సో అండ్ దెన్ రెండో లైట్ ని కనుక మనం చూస్తే రిడెంప్షన్ లైట్. రిడెంప్షన్ లైట్ అంటే దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మానవునిగా వచ్చిన తర్వాత ఆ మనుషులందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి ఆయన వెలుగే ఉన్నాడు. దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఐఎమ్ ద లైట్, నేనే మార్గాన్ని, నేనే వెలుగుని, నేనే జీవాన్ని అని చాలా చాలా చెప్పుకున్నాడు కదా ఆయన. సో దట్ ఈస్ ద సెకండ్ రిడెంప్షన్ లైట్. అండ్ మూడోది రెవల్యూషన్ లైట్, ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత అయిన వెలుగు అనే దాని గురించి ఆ 3 రకాలుగా ఆయన తన గురించి చెప్పుకున్నాడు అన్నమాట. ఓకే, అండ్ దెన్ దీన్నే మనం ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్. డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రత్యక్షత అసలు ఎందుకు ప్రత్యక్షత మనకు అవసరం అంటే ఫస్ట్ ఏంటంటే గాడ్ ఈజ్ ఇండిస్క్రైబుల్. అమ్మా ప్రెజెంటేషన్ స్లైడ్స్ ఏం కనిపించట్లేదు. విజిబుల్ కనిపించట్లేదా? స్క్రీన్ షేర్ చేయలేదన్న అసలు ఇంకా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ది ఎందుకు రెవల్యూషన్, ప్రత్యక్షత అవసరం మనకి అని కనుక చూస్తే గాడ్ ఈజ్ ఇండిస్క్రైబుల్ అంటే ఆయన్ని ఎవరు చూడలేరు, ఆయన గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఆయన ఎలాంటోడు అన్న విషయాలు ఎవరు చెప్పలేరు. ఈజ్ ఇండిస్క్రైబుల్. ఆయన నోటి మాటలు సరిపోవు ఆయన గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే ఆయన వెలుగే ఉన్నాడు. సాదా సీదా ఆయన ఆ వెలుగునే, గొప్ప వెలుగునే ఆ మనిషి పక్కన చూడలేకపోతా ఉన్నాడు కదా. ఇంకా అది ఆ వెలుగుని క్రియేట్ చేసిన దేవుణ్ణి మనిషి ఎవరు చూడలేరన్నమాట. సో అందుకని ప్రత్యక్షత అనేది చాలా అవసరం. అంతేకాదు మానవులందరూ పాపం చేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పాపం అనే అంధకారం, ఆ యొక్క పాపం ఏం చేసిందంటే గుడ్డిదనాన్ని తీసుకొచ్చింది మనుషులకి. అందువల్ల వెలుగుని చూడలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు తన గురించి తాను నేను వెలిగే ఉన్నాను అని చెప్పుకున్నా సరే మనుషులు దాన్ని ఎందుకు చూడలేకపోతా ఉన్నారంటే, ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారంటే పాపం వల్ల వచ్చిన ఆ యొక్క అంధకారం అన్నమాట. ఈ విషయాన్ని బట్టి ఈ ప్రత్యక్షత అనేది చాలా 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 అవసరం.
ఓకే, మనిషికి ప్రత్యక్షత అనేది. అయితే ఆయన ప్రత్యక్షతని 2 విధాలుగా ఆయన రివీల్ చేసుకున్నాడు. ఫస్ట్‌ది జనరల్ రెవల్యూషన్ అంటాం దాన్నే. ఆహ్, సాధారణమైన సాధారణమైన రెవల్యూషన్. ఏంటి అంటే ఫస్ట్‌ది క్రియేషన్‌లో తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడాయన. ఓకేనా? ది హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ. సో, ఆ యొక్క క్రియేషన్‌ని చూస్తా ఉన్నప్పుడు, ప్రకృతిని చూస్తా ఉన్నప్పుడు దేవుడు జరిగేదంతా ఎంత వారుగా గొప్పవాడు. ఏమండి ఎవరు కొంచెం మైక్ ఆఫ్ చేసుకోరా రవి గారు. You are హలో. host, sir. మీరు host ఇప్పుడు. You can control. ఓకే. ఓకే. థాంక్యూ. యాహ్! సో, హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ. సో, క్రియేషన్‌ని చూస్తా ఉన్నప్పుడు మనకి తేటతెల్లం అవుతా ఉంది. సో, దేవుడు ఆ యొక్క క్రియేషన్‌ని చేశాడు. దీని వెనకాల ఒక క్రియేటర్ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు తన గురించి తాను అలా రివీల్ చేసుకున్నాడు. అండ్ రెండోది చూస్తే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఏంటి అంటే పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు. ఇవన్నీ కూడా మానవుడికి ఎలా వచ్చినాయి? బైబిల్ లేదు, గ్రంథాలు లేవు, వాక్యాలు లేవు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? బికాస్ ద లా వాస్ రిటన్ ఆన్ దర్ హార్ట్స్. దేవుడు తన యొక్క లాని మనిషి యొక్క హృదయాల మీద రాశాడు. అర్థమవుతుందా? అంతే అంతే కదా! మారుమూల గ్రామాలకు వెళ్ళినా సరే వాళ్ళు ఏదో దాన్ని పూజిస్తా ఉంటారు. బికాస్ దే నో దట్ గాడ్ ఎగ్జిస్ట్స్. దేవుడు ఉన్నాడు అన్న విషయాల్ని మానవుడికి అర్థమవుతా ఉంది. వాడి యొక్క కాన్షియస్‌లోనే వాడి యొక్క కాన్షియస్‌ని ఏమంటాం మన తెలుగులో? ఆహ్, కాన్షియస్ వాడి యొక్క మైండ్‌లోనే అది ఉందన్నమాట. సో, సెకండ్‌ది అది. మూడోది గనక చూస్తే హిస్టరీ అండ్ ప్రొవిడెన్స్. గాడ్స్ కంట్రోల్ ఓవర్ నేషన్స్. ఆయన ప్రతి ఒక్క నేషన్ పైన ఆయన కంట్రోల్ చేస్తా ఉన్నాడు. అవునా? కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఈ విధంగా తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అండ్ రెండోది చూస్తే స్పెషల్ రెవల్యూషన్. ఇది స్పెషల్ అన్నమాట. స్పెషల్‌గా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎట్లాగంటే ఫస్ట్‌ది గాడ్స్ డైరెక్ట్ స్పీచ్. దేవుడు స్వయంగా తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా? కొంతమందితో ఫస్ట్ అబ్రహాంతో ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇస్సాకుతో ప్రత్యక్షపరుచుకున్నాడు, ఈవెన్ మోసెస్‌తో ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడాడు. మాట్లాడాడన్నమాట. సో, తాను ఇక ప్రత్యేకించుకున్నాడు. దాన్నేమంటారు? ప్రత్యక్షపరుచుకున్నాడాయన. ఆయన ఎలాంటోడు, ఎంత గొప్పవాడు అన్న విషయాలు తన గురించి తాను చెప్పుకున్నాడాయన. అంతేకాదు నిర్గమాకాండం 19వ అధ్యాయం మనం చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత భయంకరుడు, ఆయన స్వరాన్ని కూడా వినలేరు, ఆయన్ని చూడలేదు అన్న విషయాల్ని దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడన్నమాట. దాన్నే ప్రత్యక్షత అంటాం. అంతేకాదు దేవుడు తన గురించి తన డ్రీమ్స్ ద్వారా, విజన్స్ ద్వారా కూడా తెలియజేస్తా ఉంటాడు. స్పెషల్ రెవల్యూషన్ అంటాం. జోసెఫ్‌కి వచ్చింది కదా! యోసేపుకి వచ్చింది. ఇక యాకోబుకి వచ్చింది. ఇలా చాలా మందికి కూడా డ్రీమ్స్ ద్వారా, విజన్స్ ద్వారా, కలల ద్వారా, దర్శనాల ద్వారా తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడన్నమాట దేవుడు. అంతేకాదు మిరాకిల్స్ ద్వారా, సైన్స్ ద్వారా, మిరాకిల్స్ అద్భుతాల ద్వారా కూడా దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అండ్ లాస్ట్‌గా ది అల్టిమేట్ రెవల్యూషన్. అంటే యేసుక్రీస్తు ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడన్నమాట. యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ఎలా ప్రేమిస్తాడు? ఎట్లాగా మనిషి ఎలా దయగలిగి ఉంటాడు? ఎలా శిక్షిస్తాడు? ఆయన గురించిన గుణగుణాలన్నీ యేసుక్రీస్తులో మనకి కనబడతా ఉంటాయన్నమాట. సో, యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ఎలా ప్రేమిస్తాడన్న విషయం తెలీదు. చాలా విషయాలు గూడా ఆ దేవుని గురించి మనకు తెలిసేవి కాదనమాట. ఓకే. అండ్ ది బైబిల్, ది ఫైనల్ అండ్ కంప్లీట్ రెవల్యూషన్. ఇది చివరిది అండ్ సంపూర్ణమైన ప్రత్యక్షత. ఇది చివరి ప్రత్యక్షత అండ్ కంప్లీట్ ప్రత్యక్షత. ది బైబిల్. అదే దాన్నే హోలీ స్క్రిప్చర్స్ అంటాం. ది బైబిల్ ఇస్ ద ఫైనల్ అండ్ కంప్లీట్ రెవల్యూషన్. అండ్ వై ఇట్ ఈస్ నెసెసరీ? మీరు చెప్పండి. ఎందుకు రాతపూర్వకమైన ప్రత్యక్షత చాలా అవసరం? ఎవరైనా చెప్తారా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఎందుకని రాతపూర్వకమైన ప్రత్యక్షత చాలా అవసరం? ఎందుకని దేవుడు మనం ఓల్డ్ టెస్టమెంట్ లో చూసుకుంటే పాత నిబంధనలో దేవుడు డైరెక్ట్ గా తన గురించి తాను చెప్పుకున్నాడు. డ్రీమ్స్ లో, కళల ద్వారా, వీటిల ద్వారా, విజన్స్ ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మిరాకిల్స్ అద్భుతాల ద్వారా అండ్ యేసుక్రీస్తులో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకని ది బైబిల్ ఎందుకు అవసరం? ఆ రాతపూర్వకమైన ప్రత్యక్షత ఎందుకు అవసరం చెప్తారా? మీరు ఊహించి చెప్పండి. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని రాతపూర్వకమైన ప్రత్యక్షత ఎందుకు అవసరం మనకి? ఇది నెక్స్ట్ జనరేషన్స్ కి కంటిన్యూ అవ్వాలి కాబట్టి.
వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వాలా. ఏం జరుగుతుంది నెక్స్ట్ డే? ఇప్పుడు ఓరల్ సరిపోదా? మా మాట పూర్వకంగా సరిపోదా? సరిపోదు. ఎందుకు అంటే మా తాత దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు, మా తాత దగ్గర నుంచి మా నాన్నకి వచ్చింది, మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చింది. మా తాతని నన్ను అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంటుందా? ఆ చరిత్ర కరెక్ట్ గానే ఉంటుందా? ఎక్కడో చోట తప్పిపోతుంది, ఎక్కడో పొల్లు గాని ఎక్కడో చోట తప్పిపోతుంది కదా. సో నోటి మూలంగా వచ్చే ఆ యొక్క చరిత్ర అనేది తప్పులు పోయే అవకాశాలు చాలా ఉంటది అనమాట. ఇంకెవరో జాషువా డానియల్ గారు కూడా ఆన్ చేసుకొని చెప్పారు. ఇంకేమైనా చెప్తారా ఎందుకు రాతపూర్వకమైన ప్రత్యక్షత అవసరం? So it can easily reach to many people, Anna. వెరీ గుడ్. ఇట్ కెన్ ఈజీలీ రీచ్ టు మెనీ పీపుల్. చాలా మందికి అది రీచ్ అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. ఇంకా రాబోయే తరాలకి మార్గం. రాబోయే తరాలకి మార్గం. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా? దాన్ని ఎందుకు చెరపలేరు అన్న. ఎవరైనా కానీ అమ్మా, ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారు కదా చూస్తేనే జనరేషన్. నమ్ముతారు. ఓకే, చెప్పే అవును. వింటే కంటే చూస్తే నమ్ముతారు. వెరీ గుడ్. ఇంకా ఇంకొకటి అన్న, ఆథరైజ్డ్గా మనము ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వచ్చు కదన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక అథారిటీ ఉంటుంది. Authority. రాతపూర్వకమైన ప్రత్యక్షతకి ఒక అథారిటీ ఉంటుంది. వెరీ గుడ్. ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ చూపిస్తాం కదన్న మనం స్క్రిప్చర్స్. ఇది ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ బైబిల్లో చూపిస్తాం కదా స్క్రిప్చర్స్. అవును, ఎవిడెన్సెస్. ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉందని చూపిస్తాం కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. రాతపూర్వకంగా ఉంటే ఇదిగోండి ఎవిడెన్స్ ఇలా ఉన్నాయి మనం చూపించడానికి బాగుంటది. సో నేను 3 పాయింట్లు తీసుకొచ్చా. ప్రిజర్వేషన్ ఎందుకు రాతపూర్వకమైన ప్రత్యక్షత అవసరము ఎందుకు అంటే, ఓరల్ ట్రెడిషన్ లో మనము నిజమైన నిక్కచ్చి హిస్టరీని మనం తరతరాలకి అందించలేం. అంతే కదా. ఇప్పుడు మోషే టైంకి మోషేకి క్రియేషన్ ఎలా జరిగిందన్న విషయం తెలుసా? దేవుడు ప్రేరణ ద్వారా మోషేకి తెలుసుకున్నాడు. బట్ ఈవెన్ ఇస్సాకుకి మోషేకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందండి? 430 సంవత్సరాల పైన గ్యాప్ ఉంది కదా. సో 430 సంవత్సరాలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఇప్పుడు మోషే ఆ యొక్క రాజభవనంలో పెరిగాడు కదా, కానీ తల్లి దగ్గర పాలు తీసుకుంటూ పెరిగాడు. ఈ తల్లి ఏం చెప్పింది? మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని, యోసేపు అనేవాడు ఉండేవాడు, మీ తాత అని చెప్పి ఖచ్చితంగా స్టోరీలో చెప్పే ఉంటది కదా. సో మోషేకి వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. చివరిగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ యొక్క మొదటి పంచకాండాలు రాయడం మనం చూస్తాం. సో ఓరల్ ట్రెడిషన్ కంటే రిటర్న్ ట్రెడిషన్ ఏం చేస్తుందంటే, మనల్ని ఆ యొక్క నిజమైన హిస్టరీని తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోకుండా నిక్కచ్చి అయిన హిస్టరీని మనం ముందుకు తీసుకొస్తుంది. అంతేకాదు. అండ్ రెండోది అథారిటీ. ఏ రిటర్న్ డాక్యుమెంట్ ప్రొవైడ్స్ ఏ క్లియర్ స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. రిటర్న్ డాక్యుమెంట్ కి క్లియర్ స్టాండర్డ్ ఉంటుంది. నోటి మాటతో చెప్పేదానికంటే రాతపూర్వకంగా చూపించేది చాలా అథారిటీ కలిగి ఉంటుంది, దానికి ఒక అధికారం ఉంటుంది. కానీ నోటి మాటతో చెప్పేదానికి, అందుకే కదా మీరు ఏమైనా ఒక స్థలం తీసుకుంటాం అన్నప్పుడు నోటి మాటతో జరిగితే అది నిలబడుతుందా? నోటి మాటతో చేస్తే, నోటి మాటతో ఒక స్థలం తీసుకున్నా, ఒక స్థలం అమ్మినా అవుతుందా? లేదు. డాక్యుమెంట్ రూపంలో ఉంటేనే అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. సో అట్లాగే ఒక అధికారం కావాలంటే దానికి ఖచ్చితంగా రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి, రాతపూర్వకంగా ఉండాలి. అండ్ అట్లాగే థర్డ్ది క్లారిటీ. స్క్రిప్చర్ కెన్ బి స్టడీ. ఒకవేళ మనకు రాతపూర్వకమైన ప్రత్యక్షత ఉంటే గనక మనం దాన్ని చదువుకోవచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు, దానికి అర్థం చెప్పొచ్చు, దానికి భావం చెప్పొచ్చు, దాన్ని మన జీవితాలకు కూడా అనుదినము అప్లై చేసుకోవచ్చు. సో 3 విషయాలను బట్టి ప్రిజర్వేషన్ ఎందుకు మనకి రాతపూర్వకమైన ప్రత్యక్షత అవసరం అంటే, దాన్ని కాపాడడం కోసం, నెక్స్ట్ తరానికి దాన్ని అందించడం కోసం, అండ్ అట్లా ఇది ఖచ్చితమైన హిస్టరీని అందించడం కోసం, అండ్ అట్లాగే అథారిటీ దానికి ఒక అధికారం ఇవ్వడం కోసం, అండ్ మూడోది క్లారిటీ మనం దాన్ని చదువుకోవడం కోసం, భావం చెప్పడం కోసం, అర్థం చెప్పడం కోసం, అండ్ కన్సిస్టెన్స్ గా మనకి కోసం కూడా రాతపూర్వకమైన ప్రత్యక్షత చాలా 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 అవసరం అన్నమాట. ఓకే. అండ్ దెన్ ఈ రాతపూర్వకమైన ప్రత్యక్షతలో అతి ప్రాముఖ్యమైనది ఇన్స్పిరేషన్. మరి ఆ రాతపూర్వకమైన ప్రత్యక్షత దేవుడు మనకి ఎలా ఇచ్చాడు అని కనుక ఆలోచిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ అంటాం. ప్రేరణ.
ప్రేరణ అంటాం. ప్రేరణ అంటే దేవుడు సూపర్ న్యాచురల్ వేలో, అంటే అసాధారణ రీతిలో ఆ యొక్క రచయితలకి పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ ఇచ్చాడు, సలహాలు అందించాడు. ఆయన 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 యొక్క సూపర్విజన్ లో ఆ సూపర్విజన్ లో వాళ్ళు రాయడము మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో అంటే దీని గురించి మనం ఇంకొంత అర్థం చెప్పగలిగితే ఏంటి అంటే, ఇప్పుడు మీరు 10th క్లాసు లేకపోతే ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారనుకోండి, ఏదైనా ఎంసెట్, ఈ సెట్, ఏదైనా గవర్నమెంట్ జాబులకి అప్లై చేయడానికి ఏమైనా రాస్తున్నారనుకోండి, ఒక ఇన్విలేజ్లు ఉంటారు, ఇన్విలేజ్డ్ ఉంటారు, అవునా? ఇన్విజిలేటర్ ఉంటాడా? సో ఇన్విలేజ్డ్ కాకుండా ఒక క్యాంపస్ కి సూపర్వైజర్ ఉంటారు. ఈ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి లేదా, తను అనుకున్నట్లుగా జరుగుతున్నాయి లేదా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ స్లిప్లు రాస్తున్నారా, లేకపోతే ఖచ్చితంగా రాస్తున్నారా, కరెక్ట్ గా రాస్తున్నారా, ఇన్విజిలేటర్స్ మంచిగా ఇన్విజిలేట్ చేస్తున్నారా, టైంకి పేపర్లు ఇస్తున్నారా, టైంకి పేపర్లు తీసుకుంటున్నారా, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారా, ఎవరికి రావాల్సిన క్వశ్చన్ పేపర్ వాళ్ళకి వస్తుందా లేదా అని అన్ని చూసుకుంటాడా ఒక సూపర్వైజర్. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక సూపర్వైజింగ్ చేస్తాడన్నమాట ఒక ఆథర్స్ కి. ఓకే, అంటే దేవుడు ఏదైతే ఆ యొక్క రచయితల చేత రాయించాలనుకుంటా ఉన్నాడో, ఆ సత్యాన్ని రచయితల చేత ఏదైతే తెలపాలనుకుంటా ఉన్నాడో, దాన్ని పళ్ళు కూడా పోకుండా 1%, -1% కూడా పోకుండా తను ఏదైతే కావాలనుకున్నాడో ఎగ్జాక్ట్ గా దాన్నే ఆ యొక్క రాతల్లో వచ్చేలాగా చేయడం అనమాట. దాన్నే ప్రేరణ అంటాం. ప్రేరణ, దైవ ప్రేరణ, దైవావేశం అంటాం, లేకపోతే దైవావేశం, దైవ ప్రేరణ, ఏదైనా మనం అనొచ్చు అనమాట. సో దైవ ప్రేరణ అంటే దాని అర్థం కనుక చూస్తే గాడ్ బ్రీతెడ్ అంటాం అనమాట. అంటే దేవుని యొక్క శ్వాస అనే అర్థం వస్తుంది అనమాట. ఇంకొంచెం చూస్తే ఇన్స్పిరేషన్ డస్ మీన్ అంటే, ప్రేరణ అంటే కనుక దాని అర్థము ఎవ్రీ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని స్క్రిప్చర్, ప్రతి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర వచ్చింది అనమాట. దేవుని దగ్గర నుంచి వచ్చింది. అండ్ అట్లాగే హ్యూమన్ ఆథర్స్ రోడ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ హోలీ స్పిరిట్. యొక్క హ్యూమన్ ఆథర్, మానవ రచయితలు ఎవరి సూపర్విజన్ లో రాశారంటే పరిశుద్ధాత్ముడి సూపర్విజన్ లో రాశారన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఆ రచయితల చేత రాయించాలనుకున్నాడో దాన్ని పొగుళ్ళు పోకుండా రాయించాడు అన్నమాట. ఓకే, రాయించాడు. ఇదిగోండి, ఇది అర్థం అవ్వాలంటే, అది ఎలా సాధ్యమైంది అని అర్థం అవ్వాలంటే దీన్నే మనం డ్యూయల్ ఆథర్షిప్ అంటాం. డ్యూయల్ ఆథర్షిప్ అంటే ఇద్దరు రచయితలు. అందుకే మనం ఎలా వాడతాం అంటే, బైబిల్ కి రచయిత ఎవరు అంటే దేవుడు అంటాం. అట్ ద సేమ్ టైం కొన్ని పుస్తకాలకి పేతురు అని, కొన్ని పుస్తకాలకి లోకా అని, కొంత పుస్తకాలకి యోహాన్ అని, కొన్ని పుస్తకాలకి పౌలు అని మనం రాస్తా ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం బైబిల్ కి రచయిత ఎవరు అంటే దేవుడు అంటాం. సో ఇద్దరు ఉన్నారన్నమాట, గాడ్, దేవుడు, రచయిత, అట్ ద సేమ్ టైం మానవులు కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పిక్చర్ పెట్టాను. ఒక వ్యక్తి అక్కడ గైడ్ చేస్తా ఉన్నాడు, అవునా? ఒక వ్యక్తి గైడ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు, వైలెన్ పట్టుకొని ఆ వైలెన్ పట్టుకొని వాయిస్తా ఉన్నారు, అవునా? సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాయిస్తా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క స్టైల్లో వాయిస్తా ఉన్నారు. బట్ ఎవరు నిర్ణయిస్తున్నారు ది అవుట్పుట్? ఈ సంగీతం ఎలా రావాలి, ఎంత మోతాదులో వాయించాలి, ఎంత హై పిచ్ లో వాయించాలి, ఎంత లో పిచ్ లో వాయించాలి అని ఎవరు నిర్ణయిస్తున్నారు? అక్కడ నుంచున్న వ్యక్తి నిర్ణయిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అక్కడ ఉన్న వ్యక్తి నిర్ణయిస్తా ఉన్నాడు ఎంత మోతాదులో వాయించాలి, ఎంత స్పీడ్ లో వాయించాలి, ఎంత స్లోలో వాయించాలి, ఎంత హై పిచ్ లో వాయించాలి, ఎంత లో పిచ్ లో వాయించాలి. ఆ సంగీతం అవుట్పుట్ అంతా ఇక్కడ ఉన్న వ్యక్తి తీసుకొస్తా ఉన్నాడు. ఓకే, చూడండి. సో బట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాయిస్తా ఉన్నారు. కొంతమంది భుజం మీద పెట్టుకున్నారు, కొంతమంది ఒళ్ళో పెట్టుకున్నారు, కొంతమంది ఎడం చేత్తో వాయిస్తున్నారు, కొంతమంది కుడి చేత్తో వాయిస్తా ఉన్నారు. ఎలా వాయించినప్పటికీ, వాళ్ళ స్టైల్లో ఎలా వాయించినప్పటికీ దాని అవుట్పుట్ మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లాగైతే తీసుకొచ్చాడు అన్నమాట. అర్థమవుతుందా? తను రచయిత కూర్చున్న రచయితలకి వాళ్ళకంటూ వాళ్ళ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ విధంగా రాయొచ్చు, వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క వైలెన్ పెట్టుకుని భుజం మీద పెట్టుకుంటారో, ఒళ్ళో పెట్టుకుంటారో, ఎడం చేత్తో వాయిస్తాడో, కుడి చేత్తో వాయిస్తారో వాళ్ళ ఇష్టం. కానీ
కానీ ద మెసేజ్ మాత్రం, అందులో ఉన్న సందేశం మాత్రం పరిశుద్ధాత్ముడు ఏది కావాలనుకున్నాడో దాన్ని అవుట్కమ్ లోకి వచ్చేలాగా చూసాడు అన్నమాట. దాన్ని డ్యూయల్ ఆథర్షిప్ అంటాం. ఓకే, అండ్ దెన్ బిబ్లికల్ ఎవిడెన్సెస్ కన్నా చూస్తే రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 1వ అధ్యాయము 20 వచనం చదువుతారా? ఎవరైనా చదువుతారా? పేతురు రాసిన పత్రిక 2 పేతురు 2 అమ్మా. ఒకడు పేతురు తన రాసిన ఊహను బట్టి ఆ చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలనని. వెరీ గుడ్ తర్వాత ఏలయనగా ప్రవచనము ఏలయనగా ప్రవచనము ప్రవచనం ఆ ఎప్పుడునూ మనుషుని ఇచ్చుటను బట్టి కలుగలేదు గాని ఆ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆ అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ మూలంగా వాళ్ళ ఆ మాటల్ని పలుకుతా ఉన్నారు. ఈవెన్ రాయడం కూడా దేవుని యొక్క ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్ముడి ప్రేరణ ద్వారా వాళ్ళ గ్రంథాన్ని రాశారు. బిబ్లికల్ ఎవిడెన్స్ బైబిల్ చెప్తా ఉంది. ఓకేనా? సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసేది చూడండి. సో బైబిల్ వాజ్ నాట్ రిటన్ బై హ్యూమన్ విజ్డమ్ అలోన్. సో మనిషి జ్ఞానంలో నుంచి వచ్చింది కాదు బైబిల్. మనిషి జ్ఞానంలో నుంచి వచ్చింది కాదు, సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చింది అది. ఓకే, సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రేరణ ద్వారా ఆ యొక్క రచయితలందరూ రాశారన్నమాట. ఓకే, సో ఇన్స్పిరేషన్ అనేది, ప్రేరణ అనేది బైబిల్లో ఉన్న కొద్ది అధ్యాయాలకు మాత్రమే కాదు, కొద్ది భాగానికి మాత్రమే కాదు, ఎంటైర్ ది బైబిల్ మొత్తం, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మొత్తానికి ఆ యొక్క ప్రేరణ అనేది వర్తిస్తుంది అనమాట. ఇంకొక ఇలిస్ట్రేషన్ రాశాను చూడండి. నేను ఇలిస్ట్రేషన్, ఇప్పుడు నేను ఒక పాఠం చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక లెక్చర్ చెప్తున్నాను, అవునా? ఈ యొక్క క్యానన్ గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. మీరు ఒకవేళ నోట్స్ రాసుకుంటున్నారు అనుకోండి, మీరు నోట్స్ రాసుకుంటారు. ఇదిగో మీరు అందరూ ఒకేలాగా రాస్తారా నోట్స్? అందరూ ఒకలాగా రాయరు, అవునా? మీ స్టైల్లో మీరు రాస్తారు, మీకు అర్థమైన రీతిలో మీరు రాస్తా ఉంటారు. కానీ నేను మీ యొక్క నోట్స్లు అందరి చెక్ చేసినప్పుడు నాకేమనిపిస్తుంది? నేను చెప్పింది చెప్పినట్లుగానే రాశారు అని అనిపిస్తుందా? నేను చెప్పింది చెప్పినట్లుగానే రాశారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏదైతే చెప్పానో మీరు అదే రాశారు కాబట్టి. కానీ మీరు అందరు పుస్తకాలు ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ ఒకేలాగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రాశారు అన్నమాట. సో దాన్నే డ్యూయల్ ఆథర్షిప్ అంటాం. ఇద్దరు రచయితలు అని మనం అంటాం అనమాట. ఓకే, సో సమరీ ఇప్పుడు దా చెప్పుకున్నది మనం సమరీ గా చూస్తే, సో దేవుడు సూపర్విజన్ చేశాడు, ఆయనే సూపర్విజన్ చేశాడు. ఆ రైటింగ్ ప్రాసెస్, ఆ యొక్క రాస్తున్న ఆ యొక్క క్రమంలో అంతా ఆయనే ఉన్నాడు. అండ్ అట్లాగే హ్యూమన్ ఆథర్స్, మనిషి మానవ రచయితలు వారి యొక్క పర్సనల్ స్టైల్, వాళ్ళ యొక్క స్టైల్లో, వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు రాశారు. ఎవ్రీ వర్డ్, నాట్ జస్ట్ ఐడియాస్, ప్రతి పదము, ప్రతి ఒక్క అక్షరము ఈజ్ ఇన్స్పైర్డ్. ప్రతి ఒక్క అక్షరము దైవ ప్రేరణ ద్వారా రాయబడ్డాయి అనమాట. సో డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. ఎందుకు అంటే క్యానన్ గురించి మాట్లాడి ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఏం మాట్లాడుతున్నాను అంటే రెండు ఇంటర్లింక్డ్. ఈ ఇన్స్పిరేషన్ అనేది మనకు అర్థమైతే ఈ క్యానన్ అనేది ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ థీరీస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. కొన్ని డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి ప్రేరణ అంటే గనక. ఫస్ట్ ది డిక్టేషన్ అంటే ఇది ముస్లింలు నమ్ముతారు అన్నమాట. ఏంటి అంటే అల్లా డిక్టేషన్ చేశాడు. అంటే ఈ యొక్క ఖురాన్ లో ఏదైతే ఉండాలో పొల్లుకు పొల్లు ప్రతి అక్షరము అల్లా చెప్తే ఈ మక్కి దించేశాడు. మహమ్మద్ మక్కి దించేశాడు. ప్రతి వర్డ్ అల్లా చెప్తే అల్లా నోట్లోంచి చెప్తా ఉన్నాడు, ఇక్కడ మహమ్మద్ రాసేస్తా ఉన్నాడు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. బైబిల్ అలా రాయబడలేదు, డిక్టేషన్ కాదు. ఓకేనా? బైబిల్ అలా రాయబడలేదు. ఎందుకు అంటే ఆథర్స్ కి, రచయితలకి వాళ్ళ యొక్క ఓన్ స్టైల్లో రాశారు. ఒక పౌలు ఒక స్టైల్లో రాశాడు, పేతురు ఒక స్టైల్లో రాశాడు, అతని స్టైల్లో రాశాడు, లోక అతని స్టైల్లో రాశాడు, యోహాను అతని స్టైల్లో రాశాడు. ఎవరి స్టైల్లో వాళ్ళు రాశారన్నమాట. ఓకే, డిక్టేషన్ కాదు, ఎవరి స్టైల్లో వాళ్ళు రాశారన్నమాట. ఓకే, అండ్ దెన్ చూస్తే రెండో కాన్సెప్ట్ కానీ చూస్తే కన్సెప్షనల్ ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు ఆథర్స్ ఉన్నారు కదా, రచయితలు ఉన్నారు కదా, ఈ యొక్క అందులో ఉన్న ఐడియాస్ మాత్రమే ప్రేరేపించబడ్డాయి. ఓకే, బట్ అందులో రాయబడిన పదాలు మాత్రం ఈ యొక్క ఆథర్స్ రచయితలు చూస్ చేసుకున్నారు. అందులో ఉన్న రాసిన పదాలు మాత్రం
వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రాశారు అని చెప్తారు. అది కూడా తప్పు అనమాట. సో ఎవ్రీ వర్డ్ బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం చీ, చా, పో, చిచ్చి ఇవన్నీ కూడా అన్ని కూడా ప్రతి అక్షరం కూడా దేవుని ప్రేరణ చేత రాయబడ్డాయి. ఈవెన్ కామా, ఫుల్ స్టాప్, ఎవ్రీథింగ్ కూడా ప్రేరణ ద్వారా రాయబడ్డాయి అన్నమాట. సో స్మాల్ లెటర్స్ కూడా దైవ ప్రేరణ ద్వారా దైవావేశం వల్ల రాయబడ్డాయి. రెండోది. మూడోది కనుక చూస్తే ఇన్కరెక్ట్, అది కూడా పార్షియల్ ఇన్స్పిరేషన్. అంటే బైబిల్లో కొన్ని అధ్యాయాలు మాత్రమే, కొంత భాగం మాత్రమే దైవ ప్రేరణ ద్వారా రాయబడ్డాయి అంటారన్నమాట. ఇది కూడా తప్పు. ఎందుకంటే కొంత మటుకే దైవ ప్రేరణ రాయబడితే మిగతా వాటిలో తప్పు ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కదా. కానీ ప్రతి బైబిల్ అంటే 66 పుస్తకాలు, ప్రతి అధ్యాయము, ప్రతి వచనము అన్ని కూడా దేవుని ప్రేరణ ద్వారా రాయబడ్డాయి. ఓకే. సో అండ్ లాస్ట్ ది వెర్బల్ ప్లానరీ ఇన్స్పిరేషన్. ఇది కరెక్ట్ అన్నమాట. వెర్బల్ అంటే వర్డ్స్, వెర్బల్ నోట్లో నుంచి వచ్చే పదాలు ప్లానరీ అంటే ప్రతిదీ కంప్లీట్ గా, ఎవ్రీథింగ్ కంప్లీట్ గా దైవ ద్వారా రాయబడ్డాయి. ఇది ఈ యొక్క వ్యూ చెప్పుతా అన్నమాట. సో వెర్బల్ ప్లానరీ ఇన్స్పిరేషన్ అంటుంది కరెక్ట్ అన్నమాట. అండ్ దెన్ ఇన్స్పిరేషన్ గనక చూస్తే సో ఓల్డ్ టెస్టమెంట్ విట్నెస్ టు ఇన్స్పిరేషన్. సో పాత నిబంధన కూడా దేవుని యొక్క ప్రేరణ చేత రాయబడ్డాయి అని చెప్పబడింది మనకి. ఇక జెరెమియా 1వ అధ్యాయం 9వ వచనం చదివిన, యెషయా 55వ వచనం చదివిన ఆ యొక్క రచయితలకి వాళ్ళు రాస్తా ఉన్నారు, మేము దైవావేశం వల్ల రాయబడ్డాయి, మేము రాస్తున్న రాతలు దైవావేశం వల్ల దేవుని నోటి మాట నుంచి వచ్చాయి అని చెప్పి ఆ యొక్క దైవావేశం వల్ల రాయబడ్డాయి అన్నమాట. అట్లాగే రెండోది జీసస్ వ్యూ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. జీసస్ కూడా, యేసుక్రీస్తు కూడా ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ ని, పాత నిబంధనని దానికి అధికారం ఉన్నట్లుగా యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఓకే. అండ్ అట్లాగే న్యూ టెస్టమెంట్ యేసుక్రీస్తు ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ద సోర్స్. ఇక గ్రంథాన్ని రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆథర్ అన్నట్లుగా 1 కొరింథియన్స్ 2వ అధ్యాయం 13వ వచనం కూడా చెప్తా ఉంది. ఓకే. అండ్ రెండోది మనకు అర్థం అవ్వాల్సింది ఇనరెన్సీ, దోషారహితమైనది. అండ్ నెక్స్ట్ ది ఇన్ఫాలబిలిటీ, తప్పు లేనిది, శాశ్వతంగా సత్యమైనది. దీని గురించి మనకు అర్థం అవ్వాలంటే ఇనరెన్సీ అంటే బైబిల్లో ఒక్క ఎర్రర్ కూడా లేదు, ఒక్క తప్పిదం కూడా లేదు. ఓకేనా. బైబిల్లో ఒక్క ఎర్రర్ లేదు. అంటే ఒక చోట దేవుడు నోటి మాటతో క్రియేషన్ చేశాడు అని చెప్పి, వేరే చోట దేవుడు నోటి మాటతో కాకుండా ఆయన చేతులతో క్రియేషన్ చేశాడు అంటే బైబిల్లో తప్పు ఉంది. అవునా. బైబిల్ మొదటి ఆది కాండము నోటి మాటతో క్రియేషన్ చేశాడు దేవుడు అని చెప్పింది. కానీ వేరే చోట నోటి మాటతో కాకుండా మట్టితో తయారు చేశాడు ఈ క్రియేషన్ ని, ఈ సృష్టి అంతా మట్టితో తయారు చేశాడంటే ఎలా ఉంటది? బైబిల్లో తప్పులు ఉన్నాయనే కదా. సో బట్ బైబిల్లో ఒక్క తప్పు కూడా ఉండదు, ఒక్క ఎర్రర్ కూడా ఉండదు అనమాట. వితౌట్ ఎర్రర్, ఒక్క తప్పిదం కూడా ఉండదు. దాన్ని ఇనరెన్సీ అంటారు. లోపరహితమైనది. అండ్ దెన్ ఇన్ఫాలిబిలిటీ అంటే బైబిల్ తప్పు చెప్పే అవకాశం లేదు, బైబిల్ ఏం చెప్పింది అంటే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడని చెప్పింది. చెప్పినట్లుగానే యేసుక్రీస్తు వచ్చాడు, మెస్సయ్య ప్రాణం పెడతాడని చెప్పింది. అలాగే చెప్పినట్లుగానే ప్రాణం పెట్టాడు. ఆయన పొట్టలో బల్లెపు పోటు ఉంటుందని చెప్పింది. అట్లాగే ఉంది. ముళ్ళ కిరీటం పెడతారని చెప్పింది. ఆయన్ని చంపేస్తారని చెప్పింది. పాత నిబంధన అంతా చెప్పినట్లుగానే నెరవేర్చబడింది. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన తిరిగి వస్తాడని చెప్తుంది. తిరిగి వస్తాడు ఖచ్చితంగా. ఆయన తిరిగి వస్తాడని చెప్తా ఉంది. ఆయన తిరిగి వస్తాడు ఖచ్చితంగా. ఎన్నో ప్రాఫెసీస్, ఎన్నో ప్రవచనాలు బైబిల్లో చెప్పబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. సో అది తప్పు చెప్పే అవకాశమే లేదు. ఫ్యూచర్ గురించి కానీ, పాస్ట్ గురించి కానీ, భవిష్యత్తు కాలం గురించి కానీ, ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు కాలం గురించి కానీ, ఏ కాలం గురించి అయినా అది తప్పు చెప్పే అవకాశమే లేదనమాట. దాన్ని ఇన్ఫాలిబిలిటీ అంటాం. ఫస్ట్ ఇది
దోషరహితమైనది, లోపరహితమైనది, లేకపోతే దాన్నైనా అనొచ్చు, ఇదైనా అనొచ్చు, తప్పు లేనిది. ఓకే, తప్పు లేనిది. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఇవన్నీ స్కిప్ చేద్దాం. మనం క్యానన్ దగ్గరికి వెళ్ళిపోదాం. క్యానన్ ఆఫ్ ది స్క్రిప్చర్. ఇప్పుడు వచ్చాం మనం క్యానన్ ఆఫ్ ది స్క్రిప్చర్. అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సమ్ ఆఫ్ ద బిగ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, మనకి ఎలా తెలుసు ఇందులో ఉన్న 66 పుస్తకాలు ఆ ఖచ్చితంగా దైవావేశం వల్ల వచ్చినాయి అని మనం ఎలా చెప్తాం? అసలు ఎలాగా రికగ్నైజ్ చేశారు, లేకపోతే ఎలా కనుగొన్నారు? ఇవి 66 పుస్తకాలు మాత్రమే దైవావేశం వల్ల వచ్చాయి అని ఎలా కనుగొన్నారు? అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన, అట్లాగే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అపోక్రిపా లాస్ట్ ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే, అపోక్రిపా కొన్ని లాస్ట్ గాస్పెల్స్ కూడా మనకు అవి ఎందుకు రిజెక్ట్ చేశారు అన్న విషయాలు కూడా మనం చూద్దాం. సో క్యానన్ అంటే గనక అర్థం ఏంటంటే, ఇదిగోండి చూడండి, గ్రీక్ వర్డ్ మీనింగ్ మెజరింగ్ రాడ్ అంటామంట. స్టాండర్డ్ అంటాం. క్యానన్ అంటే ఒక స్టాండర్డ్. అంటే ఇప్పుడు మీరు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు తూకం వేస్తారు చూడండి, ఆ తూకాన్నే క్యానన్ అంటాం. మెజరింగ్ రాడ్ స్టాండర్డ్ మెజరింగ్ రాడ్ అంటాం. ఓకే, సో క్యానన్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ది బుక్స్. సో క్యానన్ ఆఫ్ ది స్క్రిప్చర్ అంటే దేవుడు ప్రేరణ ద్వారా ఏదైతే రాయబడ్డాయో వాటిని కలెక్ట్ చేయడం. దేవుని ప్రేరణ ద్వారా ఏదైతే పుస్తకాలు రాయబడ్డాయో దాని తూకంలో వేసి ఇది నిజంగా దేవుని ప్రేరణ ద్వారా రాయబడ్డాయా అని ఆ తూకంలో నుంచి దాన్ని తీసుకోవడం అనమాట. ఓకేనా, దీన్ని ఇంకొంచెం మనం వెళ్తా ఉంటే మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ క్యానన్ అంటే ఏంటి అంటే, వీళ్ళు రాయడం కాదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు రికగ్నైజ్ చేశారు కదా, వీళ్ళు ఏం చేశారు అంటే, ఆల్రెడీ ప్రేరణ ద్వారా ఉన్నాయి, ఆల్రెడీ దేవుని ప్రేరణ ద్వారా రాయబడిన పుస్తకాలని వీళ్ళు జస్ట్ కనుక్కున్నారంటే క్యానానిసిటీ అంటాం. ఆల్రెడీ రాయబడిన పుస్తకాలని వీళ్ళు కలెక్ట్ చేశారు, వీళ్ళు సేకరించారు. దాన్నే క్యానన్ అంటాం అనమాట. సో ఈ క్యానన్ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసింది కాదు. ఇట్స్ గాడ్స్ రెవల్యూషన్ టు హ్యూమానిటీ. దేవుడు అందించిన ప్రత్యక్షత మానవులకి. దేవుడిచ్చిన ప్రత్యక్షత అంటే, దేవుడు ఆ యొక్క ఏది దైవావేశం వల్ల కలిగాయి, దైవావేశం వల్ల రాయబడిన పుస్తకాలు ఏంటి అని కనుక్కునేటప్పుడు కూడా మనుషులకి దేవుడు సహాయం చేశాడు, గైడెన్స్ అనుగ్రహించాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ చూడండి. ఇమాజిన్ ఏ లైబ్రేరియన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఏన్షియంట్ బుక్స్. ఇప్పుడు మీరు చూడండి, ఒక లైబ్రేరియన్ ఉంది అక్కడ. ఇవేం చేస్తుంది? ఒక ఏన్షియంట్ బుక్స్ అంటే పురాతన పుస్తకాలన్నీ సేకరించమని ఒక పని చెప్పారు అనుకోండి. ఆమెకి ఇమాజిన్ చేసుకోండి, ఒక లైబ్రరీలో ఈ యొక్క పురాణానికి సంబంధించిన పుస్తకాలన్నీ గ్యాదర్ చేయండి అని తనకి చెప్పారు అనుకోండి. ఆమె కొత్తగా రాస్తుందా? ఆమె కొత్తగా రాయదు. ఏంటి, ఆల్రెడీ పురాతన పుస్తకాలన్నీ అక్కడ ఉంటాయి, దాన్ని సేకరించడమే. ఇది ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, వాటిని ఆ డేట్లు ఎప్పుడు పబ్లిష్ చేయబడింది అని ఆ పుస్తకాలను తీసుకొని సేకరించి ఇవే పురాతన పుస్తకాలు అని చెప్పుద్ది. అంతేగాని ఏం రాస్తుందా? ఏం రాయదు, ఏం కనుగోదు. ఏం జస్ట్ ఆల్రెడీ ప్రేరణ ద్వారా రాయబడిన పుస్తకాలు కనుక్కుంటది అంతే. ఓకేనా, సో అదే కొంతమంది పీపుల్, ఈ యొక్క అపోస్తులు కానీ లేకపోతే ఎర్లీ క్రిస్టియన్స్, మొట్టమొదటి క్రైస్తవులు ఆ పుస్తకాల్ని కనుక్కున్నారన్నమాట, ఆల్రెడీ రాయబడిన పుస్తకాలని. ఓకే, సో మొత్తం మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలని ఆ యొక్క దైవ రాయబడ్డాయి. హలో, దైవావేశంలో రాయబడ్డాయి. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు దైవావేశం వల్ల రాయబడ్డాయి. న్యూ టెస్ట్మెంట్ లో 27 పుస్తకాలు దైవావేశం వల్ల రాయబడ్డాయి, దైవ ప్రేరణ వల్ల రాయబడ్డాయి. ఓకే, అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ తన గురించి తాను ఏం చెప్పుకుంటుంది? పాత నిబంధన ఈ క్యానన్ గురించి తన గురించి తాను ఎలా చెప్పుకుంటుందంటే, ఎగ్జోడస్ నిర్గమకాండం 24వ అధ్యాయము 4వ వచనం కనుక చూస్తే, మోషే ఆ టైంలో ఉంటుంది కదా, మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇజ్రాయేల్ 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టెను. ఇక్కడ చూడండి, మోషే యెహోవా మాటలన్నిటినీ రాశాడు.
అదేనా? సో అతని స్టైల్లో ఆ యెహోవా ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ మాటలన్నీ రాశాడు. డైరెక్ట్ దేవుని దగ్గర నుంచిన మాటలు రాశాడన్నమాట. జెరెమీయాలో కూడా ఉంటది. జెరెమీయాలో కూడా ఏముంటదంటే, కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. దేవుడే చెప్తా ఉన్నాడు స్వయంగా. నేను నీతో ఏదైతే మాటలు చెప్పానో ఆ మాటలన్నీ ఒక పుస్తకంలో రాసుకో అని చెప్పి చెప్పాడన్నమాట. హౌ డిడ్ పీపుల్ నో విచ్ ట్రూలీ సో పీపుల్‌కి మనుషులకి ఎలా తెలిసింది? పాత నిబంధనలో 39 పుస్తకాలు దేవుని దగ్గర నుంచే వచ్చాయి అని ఎలా కనుక్కున్నారు వాళ్ళు? వాళ్ళకెలా తెలిసింది అని గనక మనం చూస్తే ఆ! సో హౌ ఆర్ ద ఓల్డ్ టెస్టమెంట్ రికార్డ్ రిటన్ బై ప్రాఫిట్స్ ఆర్ లీడర్స్. ఫస్ట్‌ది ఏంటంటే వాళ్ళు తీసుకున్న క్రైటీరియా ఏంటంటే ఫస్ట్‌ది ఈ పుస్తకం నిజంగా దేవుని ప్రేరణ ద్వారా రాయబడ్డాయా? నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా అని తెలుసుకోవడంలో ఫస్ట్ వాళ్ళు తీసుకున్న క్రైటీరియా ఏంటంటే ఆ పలానా పుస్తకము ఇది యొక్క ప్రవక్తల ద్వారా రాయబడిందా లేదా? ఆర్ దేవుడు ఎన్నుకోబడిన లా లీడర్స్ ద్వారా దేవుడు ఎన్నుకోబడిన నాయకుల ద్వారా రాయబడిందా అన్న విషయాన్ని ఫస్ట్ ఫైండ్ ఔట్ చేస్తారు. అవేనా? సో 39 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో. అందులో ఫర్ ఎగ్జాంపుల్ జెనిసిస్ తీసుకుందాం, లేకపోతే ఎక్సోడస్ తీసుకుందాం, నిర్గమాకాండం తీసుకుందాం. ఈ నిర్గమాకాండం పుస్తకం ఇది ఎవరి చేత రాయబడింది? ఫస్ట్ ఒక ప్రవక్త చేత రాయబడిందా? లేకపోతే దేవుడు ఎన్నుకున్న ఇక నాయకుడి చేత రాయబడిందా అనేది చూస్తారు ఫస్ట్‌ది. అండ్ రెండోది యాక్సెప్టెడ్ బై ద జెవిష్ పీపుల్ యాస్ గాడ్స్ వర్డ్. రెండోది కూడా ఈ యొక్క యూదులు వాళ్ళ రాయబడిన పుస్తకాల్ని దేవుని వాక్యంగా వాళ్ళు దాన్ని పరిగణిస్తున్నారా లేదా? దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? అనేది చూస్తారన్నమాట రెండోది. అండ్ మూడోది కన్ఫర్మ్డ్ బై జీసస్ అండ్ అపోజిల్. యేసుక్రీస్తు దాన్ని ఎప్పుడన్నా కోట్ చేశాడా? నూతన నిబంధనలో ఎప్పుడన్నా యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడాడా? అన్న విషయాలను బట్టి ఈ యొక్క పాత నిబంధన క్యానన్ అనేది చేయబడింది అనమాట. ఓకే. సో లోక సువార్త 24వ అధ్యాయం కనుక చూస్తే ఎవ్రీథింగ్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ దట్ ఈస్ రిటన్ అబౌట్ మీ. యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నాడు ఏమంటే లా ఆఫ్ మోసెస్ అంటే మోషే ఏం చెప్పుకున్నాడో, మోషే ఎవరి గురించి అయితే చెప్పాడో అది నేనే. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో అది నేనే. కీర్తనలు ఎవరి గురించి పాడారో అది నేనే అని నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ధర్మశాస్త్రము, ప్రవక్తలు అలాగే కీర్తనలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకుంటాడన్నమాట. సో ఈ 3 విషయాలను బట్టి పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు దైవావేశం వల్ల రాయబడ్డాయి అని చెప్పి పీపుల్ దాన్ని రికగ్నైజ్ చేశారు. ఒకటి అది ప్రవక్తల ద్వారా దేవుడు నియమించిన ప్రవక్త ద్వారా రాయబడిందా? అట్లాగే దేవుడు నియమించిన నాయకుల ద్వారా రాయబడిందా లేదా అని చూస్తారు. రెండోది అది యూదులు దాన్ని దేవుని వాక్యంగా దాన్ని పరిగణిస్తున్నారా అని చూశారు. అండ్ మూడోది యేసుక్రీస్తు దాన్ని కన్ఫర్మ్ చేశాడా, యేసు దాన్ని ధృవీకరించాడా అన్న విషయాన్ని, ఆ 3 విషయాలను బట్టి వాళ్ళు 39 పుస్తకాలని వాళ్ళు తీసుకున్నారు అనమాట. చూడండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో దిల్లా 3 రకాలుగా విభజించబడ్డాయి. దిల్లా తోరా అంటాం, జెనిసిస్ టు డ్యూటరానమీ. సో ఆది కాండం నుంచి ద్వితీయోపదేశం వరకు మలాకి యెహోషువ మలాకి వరకు. అండ్ రైటింగ్స్ కనుక చూస్తే కేతువిం రైటింగ్స్ కీర్తనలు అట్లాగే సామెతలు ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వెళ్తాయి అనమాట. సో అపోక్రిప. దీని తర్వాత పాత నిబంధన అయిపోయిన తర్వాత అపోక్రిప అంటే ఏంటి కనుక చూస్తే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 4 గ్యాప్. మనందరికీ తెలుసు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఆ 400 సంవత్సరాల చరిత్ర ఏమైంది? ఆ 400 సంవత్సరాల తర్వాత ఉందా లేదా చరిత్ర? ఎస్, ఆ చరిత్ర ఉంది. అందుకే ఈ యొక్క పుస్తకాలన్నీ ఎవరు పాటిస్తారంటే మన రోమన్ క్యాథలిక్స్ ఈ పుస్తకాల్ని చేస్తారు. వాళ్ళకి అందుకే 72 పుస్తకాలు ఉంటాయి. వాళ్ళకి 72 బుక్స్ ఉంటాయి. మనకి 66 వాళ్ళకి 72 ఉంటాయి. అర్థమైందా? సో ఎందుకు మరి వాటిని బైబిల్లోకి తీసుకోలేదు? ఎందుకు వాటిని బైబిల్లో మన 66 పుస్తకాలు ఎందుకు లేవు అంటే, ఫస్ట్‌ది యూదులు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అవి పరిశుద్ధ లేఖనాలుగా యూదులు ఎప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. వాటిని అంగీకరించలేదు. అది ఫస్ట్‌ది. ఎప్పుడు కూడా యూదులు అవి లేఖనాలు అనేవి యాక్సెప్ట్ చేయలేదు అనమాట. రెండోది
జీసస్ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు గాని అపోస్తులు గాని ఎప్పుడు కూడా అపోక్రిఫాలో రాయబడిన ఆ 12 పుస్తకాలు ఎప్పుడు కూడా కోట్ చేయలేదు వాళ్ళు. ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. యేసుక్రీస్తు మనం ఎంత చూసాం, ఏమని చూసాం? ఆ ధర్మశాస్త్రము నా గురించి మాట్లాడుతుంది, ప్రవక్తలు నా గురించి మాట్లాడుతున్నాయి, కీర్తనలు నా గురించి మాట్లాడుతున్నాయి, కానీ ఆయన అపోక్రిఫ ఆ మధ్యలో 4 పుస్తకాలు చేసి యేసుక్రీస్తు ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు థియలాజికల్ ఎర్రర్, కొన్ని థియలాజికల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. అవేంటో కూడా నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. కొన్ని థియలాజికల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఇట్ వాజ్ రిటర్న్ ఆఫ్టర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్. పాత నిబంధన పీరియడ్ అయిపోయిన తర్వాత అవి రాయబడ్డాయి అన్నమాట. ఏంటి కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఆ యొక్క అపోక్రిఫా పుస్తకాల్లో, 12 పుస్తకాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటి ఎర్రర్స్ అంటే, అందులో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పేరంటే టోబిట్ అనే పుస్తకంలో టోబిస్ అనే పుస్తకంలో వాళ్ళు ఏం చెప్తారు అంటే, మనలో ఉన్న పాపం పోవాలి అంటే మనం ఈ యొక్క దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు చేసినప్పుడు పాపాలు పోతాయి అని చెప్పుద్ది అనమాట. కానీ మన 66 పుస్తకాలు ఏం చెప్పుద్ది? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే ఆ పాపాలు క్షమించబడతాయి. నువ్వు దాన ధర్మాలు చేసినందుకు కాదు పాపాలు పోయేది. సో టోబిత్లో, అందులో అపోక్రిఫాలో ఉన్న ఒక పుస్తకం ఏం చెప్పుద్ది అంటే, నువ్వు దాన ధర్మాలు చేస్తే గనక నీ పాపాలు పోతాయని చెప్పుద్ది అనమాట. అండ్ రెండోది కనుక చూస్తే సెకండ్ మక్కాబీస్ అనే పుస్తకంలో ప్రేయింగ్ ఫర్ ద డెడ్, నువ్వు చనిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. చనిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే గనక వాళ్ళు పరలోకానికి పోతారు అనా. కానీ హెబ్రూలు రాసిన తమ వృద్ధులను పాట పెట్టుకున్నాం మేము, కానీ నువ్వు ఆ దేవుని రాజ్యం గురించి బోధించు అని చెప్పి యేసుక్రీస్తు ఇక లోకా సువార్త 19వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఎప్పుడో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో అది తర్వాత జూడిత్ నెబుకద్నెజర్ కింగ్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్ ఎర్రర్ అనమాట. నెబుకద్నెజర్ దేనికి రాజు? ఆయన బబులోనికి కదా, బబులోను రాజు. కానీ అపోక్రిఫాలో ఉన్న ఒక పుస్తకం ఏం చెప్పుద్దంటే, ఆయన అసిరియా దేశానికి రాజు అని చెప్పుద్ది. హిస్టారికల్ గా అది రాంగ్ కదా, హిస్టారికల్ గా అది రాంగ్. అండ్ దెన్ గాస్పుల్ ఆఫ్ థామస్. ఇట్లాగే అపోక్రిఫాలోనే కాదు, కొన్ని లాస్ట్ గాస్పల్స్ కూడా ఉన్నాయి, కొన్ని సువార్తలు కూడా ఉన్నాయి. ఆ సువార్తల్లో గాస్పుల్ ఆఫ్ థామస్ ఉంది. అంటే ఇది తోమా రాసిన సువార్త, అట్లాగే పేతురు రాసిన సువార్తలు కూడా ఉన్నాయి. ఏం చెప్పుద్ది అంటే, తోమార సాల్వేషన్ త్రూ సీక్రెట్ సేవింగ్స్. సో మనం సేవింగ్ చేసుకుంటా ఉంటే, డబ్బు సేవ్ చేసుకుంటా ఉంటే అది మనకు రక్షణ ఇస్తుంది అని చెప్పుద్ది అనమాట. థామస్ రాసిన సువార్త అది తప్పు కదా, అది తప్పు. అండ్ దెన్ గాస్పుల్ ఆఫ్ పీటర్, పేతురు రాసిన ఆ గాస్పుల్ సువార్తల్లో కూడా డినయల్ ఆఫ్ ఫిజికల్ రెజరెక్షన్, అక్కడ ఫిజికల్ గా మనిషి తిరిగి లేవడు, ఫిజికల్ రిజరెక్షన్ ఉంటది అని చెప్పి, ఉండదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అన్నమాట. కానీ ఫస్ట్ లో మనం చనిపోయిన తర్వాత మన మహిమ శరీరాలతో మనం తిరిగి పరలోకానికి వెళ్తామని మన 66 పుస్తకాలు చెప్తాయి. అట్లాగే గాస్పుల్ ఆఫ్ థామస్ లో ఉమెన్ మస్ట్ బికమ్ స్లేవ్ టు బి స్లేవ్డ్. ఇంకేం చెప్పుద్ది అంటే, ఉమెన్ స్త్రీలు పురుషునికి లోబడినప్పుడు వాళ్ళకి సాల్వేషన్ వస్తుంది అని చెప్తారు అనమాట. సాల్వేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ స్త్రీ పురుషునికి లోబడినప్పుడే వాళ్ళకి రక్షణ వస్తుంది అని చెప్తుంది అనమాట. అది కూడా తప్పే కదా, అది కూడా తప్పే. సో ఇలాంటి కాంట్రడిక్షన్స్, థియలాజికల్ కాంట్రడిక్షన్స్ ఈ న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ ఎలా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా మనం ఓల్డ్ టెస్ట్మెంట్ చూసాం, క్యానానిసిటీ ఏమేమి చూసాం. ఇప్పుడు మనకు 66 పుస్తకాలు ఉన్నాయని చూసాం. అందులో 39 ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ 27 పుస్తకాలు ఉన్నాయని చూసాం. అండ్ క్యానన్, ఓల్డ్ టెస్ట్మెంట్ రైటర్స్ వాళ్ళ యొక్క రచయితలు, వాళ్ళు యెహోవా ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నీ జెర్మియా కూడా దేవుడు చెప్పాడు, నేను చెప్పిన మాటలన్నీ పుస్తకంలో రాయని చెప్పాడు అండ్ అట్లాగే వాళ్ళు ఎలాగా ఇక పుస్తకాలను ఐడెంటిఫై చేశారంటే, ఫస్ట్ది అది రచయిత ఇక దేవుడు నియమించిన ప్రవక్తల ద్వారా రాయబడ్డాయా, లేకపోతే దేవుడు నియమించిన ఆ యొక్క నాయకుల ద్వారా రాయబడ్డాయా అని చూశారు. అట్లాగే యూదులు దాన్ని యాక్సెప్ట్ చేశారా, దాన్ని అంగీకరించారా ఆ పుస్తకాలని అనేది కూడా చూశారు. అండ్ దెన్ అది యేసుక్రీస్తు దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడా అన్న విషయాన్ని చూశారు. సో విషయాలు చూశారు కాబట్టి అందులో రాయబడిన 39 పుస్తకాలు కూడా దేవుని ప్రేరణ ద్వారా రాయబడ్డాయి అని ధృవీకరణ జరుగుతా ఉందన్నమాట.
ధృవీకరణ జరుగుతా ఉంది. అండ్ అపోక్రిపలో రాయబడిన ఆ 12 పుస్తకాలని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ 66 పుస్తకాల్లో లేవు. ఎందుకు అంటే అందులో చాలా థియలాజికల్, చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత న్యూ టెస్ట్మెంట్. ఇప్పుడు కొత్త నిబంధన రైటర్స్ ఏం చేస్తారు? కొత్త నిబంధన రచయితలు ఈ యొక్క క్యానన్ గురించి ఎలా మాట్లాడారు అని గనుక చూస్తే, ఇదిగోండి అపోస్తులు వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని రాస్తున్నారని వాళ్ళే చెప్పారు. దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని రాస్తున్నారని వాళ్ళే చెప్పారు. ఇదిగోండి 1 Thessalonians 2వ అధ్యాయం 13వ వచనం కనుక చదివితే ఇక్కడ తెలుగు పెట్టాను. మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏం చెప్తా ఉన్నాడు? అది మానవుల దగ్గర నుంచి వచ్చినాయి కాదు, కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చినాయే. నిజముగా దేవుని దగ్గర నుంచి వచ్చాయని ఈవెన్ అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న సంఘం కూడా దాన్ని అంగీకరించి. రెండోది కలిస్తే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం 16వ వచనం కనుక చూస్తే వీటిని గురించిన తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాడంటే పేతురు పౌలు గురించి మాట్లాడతాడు. పౌలు చాలా రాశాడు అందులో. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు వీటిని కూడా అపార్థం చేసుకుంటారు. సో ఏం చెప్తున్నాడు? పౌలు గురించి మాట్లాడుతూ పౌలు దైవావేశం వల్ల రాశాడు, అందులో చాలా కఠినంగా ఉంటాయి కొన్ని. సో విద్య లేని వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు, దాన్ని అపార్థం చేసుకుంటారు అని చెప్పి పేతురు కూడా చెప్తాడు. అయితే ఈ యొక్క క్యానన్, ఈ యొక్క పుస్తకాలు కొంతమంది ప్రజలు వాటిని సేకరించారని చెప్పాం కదా. ఆ సేకరించిన ప్రజలకి వాళ్ళకి ఎలా తెలుసు నిజంగా ఈ 27 పుస్తకాలు కొత్త నిబంధనలో రాయబడిన 27 పుస్తకాలు నిజంగా దేవుని దగ్గర నుంచే వచ్చినాయి అని వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళు ఎలా కనుక్కున్నారు అని కానీ చూస్తే 4 క్రైటీరియాస్ ఉన్నాయి. దాంట్లో 4 రూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే డివైన్ ఇన్స్పిరేషన్. ఇది దైవావేశం వల్ల రాయబడ్డాయా లేదా, దైవ ప్రేరణ ద్వారా రాయబడ్డాయా లేదా అని చూశారు ఫస్ట్ ఇది. అండ్ రెండోది అపోస్టలిక్ అథారిటీ. వాళ్ళకి అపోస్టలిక్ అథారిటీ ఉందా అంటే ఇది రాసింది అపోస్తులులా ఇంకెవరన్నా ఇది నిజంగా రాసింది అపోస్తులులా ఇంకెవరన్నా అనేది చూశారు. అండ్ డాక్ట్రినల్ కన్సిస్టెన్సీ. ఈ 27 పుస్తకాలు ఈ పాత నిబంధనలో రాయబడిన 39 పుస్తకాలకిను అట్లాగే కొత్త నిబంధనలు రాయబడిన 27 పుస్తకాలకిను కన్సిస్టెన్సీ, ఒకే కన్సిస్టెన్సీ. అంటే కాంట్రడిక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఏమీ లేకపోవడాన్ని బట్టి వాళ్ళు ఆ 27 పుస్తకాలని వాళ్ళు కన్సిడర్ చేశారు. అట్లాగే యూనివర్సల్ యాక్సెప్టెన్స్. సో ప్రతి ఒక్కరూ దాన్ని యాక్సెప్ట్ చేశారన్నమాట. అటు ఎఫెసీ సంఘం, ఇటు తెస్సలోనిక సంఘం, అటు కొరింథీ సంఘం, అన్ని సంఘాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాయి. 27 పుస్తకాలని యాక్సెప్ట్ చేశాయి అనమాట. ఓకే. ఇంకా చూస్తే గనక బుక్స్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ రిటర్న్ రాశారు అంటే AD 40 నుంచి 100 ఆ వ్యవధిలో రాశారు. జీసస్ లైఫ్, గాస్పల్స్, అందులో 4 రకాలుగా విభజించారు న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన. ఒకటి గాస్పల్స్, సువార్తలు, యేసుక్రీస్తు గురించిన జన్మం గురించి, యేసుక్రీస్తు గురించిన జీవితం గురించి, ఆయన చేసిన పరిచయం గురించి ఈ 4 పుస్తకాలు చెప్తాయి అనమాట. దెన్ ది యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్. రెండోది అపోస్తల కార్యాలు. ఇది ఎట్లాగంటే హిస్టరీ, అంటే చరిత్ర ఎట్లాగా ఉంది, ఎర్లీ క్రిస్టియన్స్, ఆదిమ క్రైస్తవులు, ఆదిమ సంఘం ఎట్లాగా అభివృద్ధి చెందుతా ఉంది అన్న విషయాలు మనకు అర్థమవుతుంది అనమాట. సో అపోస్తల కార్యాలు కనుక మనకు లేకపోతే ఈ సువార్త ఈ రోమీలకి ఎలా అందింది అన్న విషయాలు మనకి అర్థం కాదనమాట. అట్లాగే ది ఎపిసల్స్, ఇక లెటర్స్ అనమాట. లెటర్స్ కూడా ఆ చర్చెస్ కి, అనేక చర్చెస్ కి, అట్లాగే ఇండివిజువల్స్ కూడా ఆ యొక్క లెటర్స్ అనేవి దాన్ని ఏమంటారు పత్రికలు అనేవి అందించబడ్డాయి అనమాట. అండ్ లాస్ట్ ది రెవల్యూషన్ ప్రాఫెసీ, ఆ యొక్క ప్రవచన పుస్తకం రెవల్యూషన్. దాన్ని ఏమంటారు రెవల్యూషన్ ని ప్రకటన గ్రంథం అంతా రకాలుగా ఈ డివైడ్ చేయండి.
అండ్ దెన్ చూస్తే లాస్ట్ గాస్పల్స్ అండ్ దెన్ లాస్ట్ గాస్పల్స్. కొన్ని లాస్ట్ గాస్పల్స్ ఇందా చెప్పాం కదా, గాస్పల్ ఆఫ్ థామస్, థోమా రాసిన సువార్త, అండ్ దెన్ పేతురు రాసిన సువార్త అని చూసాం కదా. ఇవి కూడా రిజెక్ట్ చేయబడ్డాయి. ఎందుకు రిజెక్ట్ చేశారంటే దే వర్ రిటన్ టూ లేట్. అవి చాలా లేట్ గా రాశారు. అంటే యేసుక్రీస్తు జన్మించి తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత రాశారు ఆ పుస్తకాలని. అందుకని అవి రిజెక్ట్ చేశారు. అంతేకాదు జీసస్ యొక్క టీచింగ్స్ ని అవి కాంట్రడిక్ట్ చేశాయి. అండ్ దే వర్ నాట్ రిటన్ బై రియల్ అపోస్టిల్. నిజంగా అపోస్టిల్ చేత రాయబడినవి కాదనమాట, రాయబడినవి కాదు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ తీసుకొచ్చా. ఏంటి అంటే ఇవి గాంధీ యొక్క బయోగ్రఫీ, జీవిత చరిత్ర, మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్ర. ఓకే, ఈ 2011లో జోసెఫ్ అనే ఆయన ఫస్ట్ పిక్చర్ ఉంది కదా, జోసెఫ్ అనే ఆయన 2011లో రాశాడు. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఇందులో చాలా తప్పులనే అంటారు. దీన్ని అసలు పుస్తకాల్లో దీన్ని ఎవరో చదవకూడదు అని దీన్ని ఇండియాలో బ్యాన్ కూడా చేయబోతా ఉన్నారు. బ్యాన్ చేయలేదులే కానీ ఇందులో ఉన్న చెప్పిన చరిత్ర అంతా చాలా తప్పు, ఒక 90% రాంగ్ అని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉన్నారు అనమాట. ఎందుకని? ఇది గాంధీ పుట్టి చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాశారు కాబట్టి దీనికి అంత అధికారం లేదు. కానీ ఇక్కడ పక్కన ఇంకో పుస్తకం ఉంది, ఈ యొక్క రచయిత ఈ మహాత్మా గాంధీకి చాలా దగ్గర సంబంధం ఉన్నవాడు, చాలా దగ్గర ఆ కాలంలో జన్మించినోడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఒకవేళ ఈ దగ్గర కాలంలో పుట్టినాడు ఏం చేస్తాడు, ఒకవేళ తప్పు రాశాడు అనుకోండి, అక్కడ ఆల్రెడీ తన కంటెంపరీస్ ఉంటారు కదా, అరే నువ్వు రాసిన తప్పు, ఇదిగో మహాత్మా గాంధీతో నేను ఉన్నాను, నువ్వు ఆ పలానా టైంలో మహాత్మా గాంధీ గురించి రాసిన తప్పు అని వెంటనే వాళ్ళు ఖండిస్తారు. కానీ ఈ పుస్తకంలో ఖండించడానికి సరిపోతారా? ఖండించడానికి సరిపోరు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. కానీ ఈ యొక్క 1951లో రాసిన రెండో పుస్తకంలో మాత్రం ఆ టైంకి అందులో చెప్పబడిన మహాత్మా గాంధీ చనిపోయినప్పటికీ బట్ అతనితో ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది యూనివర్సల్ గా దీన్ని యాక్సెప్ట్ చేశారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ 1951లో రాసిన పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని అంగీకరించారు. And the final penalty of the canon is the Bible complete. So Revelation is complete. No scripture will be given. So ఇంకా కొత్త లేదు. ఎందుకంటే ప్రత్యక్షత అనేది సంపూర్ణమైనది. మన కొత్తగా లేఖనాలు ఇవ్వబడవు అనమాట. ఇప్పుడు మన చర్చిలో నుంచి దేవుడు నేను ఒక వారం నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను, ఒక 10 రోజుల నుంచి ఒక 40 రోజుల నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను, దేవుడు నాకు ఒక గ్రంథం రాయమన్నాడు, ఈ గ్రంథం ఇదే అని చెప్తే మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకుంటాకి అంగీకరించడానికి వీలు లేదనమాట. ఎందుకంటే మనకి ఇంకో కొత్త లేఖనాలు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే దీంట్లో నుంచి వచ్చిన బ్రన్హాం అనే ఉంటాడు కదా, ఆయన మోర్మోనిజం సంథింగ్ ఏదో ఉంటుంది. ఆయన 1950 అట 1950 సంవత్సరాలు ఆ టైంలో ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, నేను 40 దినాలు ఒక సంవత్సరం పాటు దేవునితో పరధ్యానంలో ఉన్నాను, దేవుడు నన్ను ఒక పుస్తకం రాయమన్నాడు అని చెప్పి ఒక పుస్తకాన్ని అందించాడు ఆయన ప్రపంచానికి. పుస్తకాన్ని అందించి మీరు బైబిల్ పక్కన పెట్టండి, దీన్నే చదవన్నాడు ఆయన. సో అది అనమాట రెవల్యూషన్ అనేది, ప్రత్యక్షత అనేది కంప్లీట్ సంపూర్ణమైంది. ఇక మనం కొత్తగా లేఖనాలు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అంతేకాదు అపోస్తుల యొక్క కాలం అనేది మొదటి శతాబ్దంలోనే అంతమైపోయింది, మొదటి శతాబ్దంలోనే ముగించబడింది అనమాట. అంతేకాదు గాడ్ వాన్స్ అగైన్స్ట్ యాడింగ్ టు హిస్ వర్డ్. దేవుడు దాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు, దాన్ని గద్దిస్తా ఉన్నాడు. ఏమంటే తన వాక్యానికి ఒక పొల్లు కూడా మీరు తీయకూడదు, ఒక పొల్లు కూడా దీనికి యాడ్ చేయకూడదు అని చెప్పి చెప్తాం అన్నమాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదివినప్పుడు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుతున్నది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి ఏమండి ఎవరు మాట్లాడారు? సో ఈ వాక్యంలో ఉన్నది ఎవరు తీసేయడానికి కానీ ఎవరు యాడ్ చేయడానికి కానీ చేయకూడదు. అండ్ రెవల్యూషన్ ప్రత్యక్షత అనేది సంపూర్ణమైనది, రాతపూర్వకమైన ప్రత్యక్షత
సంపూర్ణమైనది. అప్పుడే అందుకే ఏడి 367 సంవత్సరంలో ఏం చేశారంటే కొంతమంది అందరూ ఒక కౌన్సిల్ గా గ్యాదర్ అయ్యారు. అప్పటికే చాలా తప్పుడు గాస్పెల్స్ వచ్చేసినాయి, తప్పుడు పత్రికలు వచ్చేసినాయి, రకరకాల ప్రజలు రాస్తున్నారు. రకరకాల ప్రజలు వచ్చి ఇది దేవుడు నాకు చూపించాడు, దేవుడు రాయమన్నాడు అని నానా రకాలైన ఈ కౌన్సిల్ మన యొక్క పీపుల్ అనే వాళ్ళు వచ్చి చర్చ్ పీపుల్ ఎల్లి క్రిస్టియన్స్ అందరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళు క్యానన్ అనేది క్లోజ్ అయింది. క్లోజ్ చేయబడింది. ఈ 66 పుస్తకాలు మాత్రమే దైవావేశం ఉన్నాయి. ఈ 6 పుస్తకాలు తప్ప ఈ పుస్తకంలో ఒక పుస్తకం కానీ ఇంకో పుస్తకం కానీ యాడ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు తేల్చేశారన్నమాట. సో క్యానన్ ఈస్ క్లోజ్డ్. సమ్మరీ కనుక మనం చూస్తే ది ఓల్డ్ టెస్టమెంట్ ఒక రికగ్నైజ్డ్ స్క్రిప్చర్. సో పాత నిబంధన అనేది దైవావేశం వల్ల రాయబడ్డాయని యూదులు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, అట్లాగే యేసుక్రీస్తు కూడా దాన్ని అంగీకరించాడు. అట్లాగే న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన కూడా అందులో రాయబడిన 27 పుస్తకాలు కూడా అవి లేఖనాలు అని అపోస్తులు దాన్ని అంగీకరించారు. అట్ ద సేమ్ టైం ఎర్లీ చర్చ్ ఆదిమ సంఘం కూడా దాన్ని అంగీకరించింది. సో ది క్యానన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ ఇన్వెన్షన్. ఈ క్యానన్ అనేది 66 పుస్తకాలు అనేది మానవులు సృజించినది కాదు. ఇది ఏంటి అంటే దైవావేశం వల్ల కలిగిన రాతల్ని కలెక్ట్ చేసే ప్రాసెస్ అన్నమాట. కలెక్ట్ చేయడం. అండ్ ద బైబిల్ ఈస్ కంప్లీట్. బైబిల్ అనేది సంపూర్ణమైనది. ఒక పుస్తకం తీసేయడం కానీ ఒక పుస్తకం యాడ్ చేయడం కానీ ఎప్పటికీ చేయకూడదు. అండ్ ద క్యానన్ ఈజ్ క్లోజ్డ్. ఈ క్యానన్ అనేది క్లోజ్ చేయబడింది. పుస్తకం బైబిల్ అనేది సంపూర్ణమైనది అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ది డాక్ట్రిన్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఈ సంపూర్ణమైన బైబిల్ మనకేం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి గైడ్ చేస్తా ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవడం కోసం, దాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవడం కోసం, ఆ స్క్రిప్చర్ కి మనం చూపి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తా ఉంటాడు. ఇంకా చాలా ఉంది. నేను ఇక మన టాపిక్ ఓన్లీ క్యానన్ కాబట్టి నేను క్యానన్ గురించే చెప్పడం జరిగింది. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడిగితే మేమంతా మీకు క్లారిఫై చేస్తాం. ప్లీజ్ నన్ను హోస్ట్ చేయి సార్. మేక్ మీ హోస్ట్. ఓకే. ఓకే, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ లవింగ్సన్ గారు. ఈరోజు క్యానన్ గురించి, బైబిల్ యొక్క విధానం గురించి, బైబిల్ ఎలా వచ్చింది, ఎవరు నిర్ధారణ చేశారు, దాని క్రైటీరియా ఏంటి, చాలా చక్కగా వివరించిన దాన్ని బట్టి వందనాలు. నన్ను హోస్ట్ చేయి వేదాంత పాఠశాల అని ఉంటుంది, వరకుమార్ని మీరు హోస్ట్ చేశారు సార్. చూడండి. సారీ వరకుమార్ గారి పోస్ట్ అయిపోయింది. కొంచెం వరకుమార్ గారు మీరే వేదాంత పాఠశాలని హోస్ట్ చేయగలరా? వరకుమార్ గారు, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.